రైట్ పవన్ జగన్ ఎటువంటి బస్సు యాత్ర చేపట్టినా అలాగే సభలు నిర్వహించినా ప్రజల నుంచి అయితే స్పందన కరువవుతుంది, తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది వీళ్ళ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఎట్లాగైనా ఏజెంట్లను అంటే వాలంటీర్లను ఈ ఎన్నికల్లో వాడుకోవాలి అని చెప్పేసి నిర్ణయించారు. సో ఎక్కడికక్కడ అంటే ఈసీ ఎన్ని ఆంక్షలు విధించినా అంటే మీరు ఎన్నికల విధుల్లో వాలంటీర్లను వాడుకోకూడదు అని చెప్పేసి అభ్యంతరాలు వ్యక్తం చేసిన వాటన్నిటిని కూడా బేఖాతరు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎక్కడికక్కడ ప్రతి ఇంటికి వెళ్లి సో మీకు జగన్ ని గెలిపించకపోతే సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయి అని చెప్పి వాలంటీర్లు అందరూ కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేవాళ్ళు. ఇప్పుడు మరింత ముందుకు వెళ్తున్నారని చెప్పాలి. సో వాళ్ళందరినీ కూడా ఎన్నికల ఏజెంట్లుగా నియమించుకోవాలని నిర్ణయించింది వైసీపీ ప్రభుత్వం. సో అక్కడ ఓట్లు వేయడానికి వచ్చే ఓటర్లను ప్రభావితం చేయాలి. సో మొత్తం కూడా మీరు సంక్షేమ పథకాలు మీరు జగన్ ని ఎంచుకోకపోతే జగన్ కు ఓటేయకపోతే గనక సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని పోలింగ్ బూతుల దగ్గరే వాళ్ళని బెదిరించాలి అని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. రైట్, చూస్తే ఎలాగైనా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కాదని పక్కన పెట్టిన వాలంటీర్లనే అస్త్రాలుగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీకి అనుకూలంగా లేకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ ఇన్నాళ్లు వారి ద్వారానే లబ్ధిదారులను బెదిరించారు. ఇప్పుడు పోలింగ్ రోజున ఏకంగా పోలింగ్ కేంద్రాల్లోనే వారిని హెచ్చరించి ఓట్లు దండుకునే ఎత్తువేస్తున్నారు. ఇక వాలంటీర్లను వైసీపీ తరపున పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోబెట్టాలని నిర్ణయించారు. కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించడం, అధికార పార్టీతో అంటకాగుతున్న వారిని తొలగిస్తుండడం, మరోవైపు పలు సర్వేలన్నీ జగన్ మళ్లీ అధికారంలోకి రారని తేల్చేస్తుండడం, తన బస్సు యాత్రలకు పెద్దగా ప్రజాస్పందన లేకపోవడం వంటి పరిణామాలతో తాజా పథకం వేశారు. అయితే వాలంటీర్లుగా సేవలందిస్తూ వైసీపీ తరపున పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవడానికి నిబంధనలు అంగీకరించావు. ఈ నేపథ్యంలో వారితో రాజీనామా చేయించి ఏజెంట్లుగా కూర్చోబెడితే అడిగేవారు ఉండరని ఆయన భావిస్తున్నారు. వాస్తవానికి వాలంటీర్లకు విధులను అప్పగించినప్పుడే పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవాలి అన్న ఆలోచన ఆయనకు ఉంది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అందుకే సంక్షేమ పథకాలన్నీ ఉద్యోగులు, అధికారుల ద్వారా కాకుండా వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు చేరేలా ప్రణాళిక రూపొందించారు. సామాజిక పింఛన్లు, ఇళ్లు, రేషన్ కార్డుల వంటి సేవలను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసేలా భారీ స్కెచ్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవద్దు అని ఈసీ కరాఖండిగా చెప్పింది. వాటన్నిటిని కూడా బేఖాతరు చేస్తున్నారు. సో పోలింగ్ కేంద్రాల్లో వారందరినీ కూడా నియమించి ఎక్కడికక్కడ ఓటర్లను ప్రభావితం చేయాలి అని చెప్పి వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఈ ఎన్నికల్లో, ఈ సాధారణ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామదాన భేద దండోపాయాలైనా ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తోందని ముందు నుంచి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిలో భాగంగానే వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా తమకు అనుకూలంగా వాడుకోవాలని నిర్ణయించినట్టుగా కూడా అర్థమవుతోందని కూడా వారు అనేక మార్లు ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే ఈ వాలంటీర్లను తొలి నుంచి అంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వీరి ద్వారా ప్రతి సంక్షేమ పథకం ప్రజల్లోకి వెళ్లే విధంగా చేయడం, అదేవిధంగా ప్రతి పథకం కూడా జగనన్న ఇస్తున్నారని చెప్పించడం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వీరిని పూర్తి స్థాయిలో ఎన్నికల్లో ఉపయోగించుకోవాలి అనే వ్యూహాన్ని అయితే పన్నారు. అయితే ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో ఈ వ్యూహం పటాపంచలైందని మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు వాలంటీర్ల ద్వారా ఎన్నికల విధుల్లో ఉండడానికి వీల్లేదు, అదేవిధంగా సంక్షేమ పథకాలు పంపిణీలో కూడా వాలంటీర్లను కోడ్ ఆఫ్ కాండక్ట్ పూర్తయ్యే వరకు పక్కన పెట్టాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసిన నేపథ్యంలో అటు పోలింగ్ ఏజెంట్లుగా కూడా వారిని నియమించడానికి వీల్లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వారి సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తు వేసింది. వారందరితో కూడా రాజీనామాలు ఎక్కడికక్కడ చేయిస్తూ వారిని పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకుని రేపు సంక్షేమ పథకాలు వారే ఇచ్చారు కాబట్టి ఎవరెవరు ఓటర్లు, ఎవరెవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేది పూర్తి అవగాహన వారికి ఉంటుంది కాబట్టి వారు పోలింగ్ బూత్లకు వచ్చినప్పుడు వారిని బెదిరించైనా ఓటేయించుకోవాలని చూస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి వారిని పోలింగ్ ఏజెంట్లుగా పెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందితో రాజీనామాలు చేయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా ఎన్నికల సంఘం గుర్తించాలని విపక్షం గట్టిగా కోరుతున్న పరిస్థితి